మన ధ్యానాన్ని పరావిద్య అన్నారు అనమాట. ఆత్మవిద్య అని పరావిద్య అని కూడా అన్నారు. పరావిద్య అపరావిద్యలు అంటే ఈ లోకము విద్యలు అనమాట. ఈ పరావిద్య అంటే లోకానికి అతీతమైనది విద్య అనమాట. అంటే ఏంటి లోకానికి అతీతమైనది ఏంటి అంటే పరలోకము అంటారు కదా. అంటే పరావిద్య ఎందుకన్నారు అంటే ఒకసారి మనం చూసుకోవాల్సింది ఇది శరీరముతో మనం ఉన్నామా. అంటే మనం యోగ నిద్రలో కూర్చున్న ఒకటే సెకండ్ లో మనకు శరీరంలో ఏమైనా నొప్పులు ఉన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ కూడా వెళ్ళిపోయే అంత ధ్యాన స్థితికి వెళ్ళడమే ఎన్లైటన్మెంట్ అనమాట. అంటే అంత పర్ఫెక్ట్ ఆ శరీర రాహిత్య స్థితి. మనం ధ్యానంలో కూర్చున్న వెంటనే ఒకటే సెకండ్ లో అది ఎప్పుడైనా పర్వాలేదు మనం కూర్చున్నామా అంతే. అప్పటి వరకు ఏమున్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ కష్టం ఉన్నా, మనసులో ఇబ్బందులు ఉన్నా, అంటే మనసు ఉంది, మనుషులు ఉంది, సంసారం ఉంది, కానీ అవన్నీ కూడా ధ్యానం లోపలికి ఎంటర్ కావాలన్నమాట. ఇవన్నిటికీ అతీతంగా వెళ్ళిపోతాం మనం. చేసిన కొంచెంసేపు రాత్రిపూట ధ్యానము చేసిన మధ్యలో ఏ టైంలో ధ్యానం చేసినాం శరీరంలో నొప్పి ఉండదు, మనసులో బాధలు ఉండవు అనమాట ధ్యానం సమయం లోపల. అంటే ఆ విద్యనే ధ్యాన విద్య, పరావిద్య అంటారు అనమాట. అది ఎట్లా వస్తుంది మరి అంటే సాధనతో వస్తుంది. స్టార్టింగ్ లో రాకపోవచ్చు, ఏం పర్వాలేదు, కంగారు లేదు. అదే నేను ఇప్పుడు కూర్చున్న వెంటనే రావట్లేదు సార్, అరగంటకు డీప్ గా వెళ్ళినప్పుడు మాత్రమే నా శరీరంలో నొప్పులు తగ్గుతున్నాయి, మనసులో ఆలోచనలు తగ్గుతున్నాయి అని అనుకోవచ్చు. కానీ మరి సాధన చేస్తుంటే ఏంటి సాధన చేయాలి, మళ్ళీ చేస్తుండాలి, మళ్ళీ ఎప్పుడూ చేస్తుండాలి, నడుము వాల్చకుండా చేస్తుండాలి. అలా నడుము వాల్చకుండా చేస్తుంటే ఫాస్ట్ గా వస్తుంది అనమాట ఇది. ఓకే, ఎప్పుడైనా ఒక రోజు 2 రోజులు నడుము వాల్చినా మళ్ళీ ఆ శరీరం నొప్పులో ఆ మనసులో ఆలోచనలో మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది గమనించాలి. చాలా మంది, నేను కదా ఎంతో మంది వేల మంది ఎక్స్పీరియన్సెస్ చూసి నేను గమనించి చెప్తున్నాను అనమాట. ఓకే, నడుము వాల్చకుండా మళ్ళీ చేస్తుండాలి. చేస్తుంటే అప్పుడు ఏమవుతుంది, ఎక్కువసేపు ధ్యానం చేయాలి. మీరు చేసిన ప్రతి సెకండ్ ధ్యానం, శ్రద్ధగా చేసిన సెకండ్ ధ్యానం కౌంట్ అవుతుంది. మళ్ళీ చేస్తుండాలి. ఎప్పుడైనా నొప్పిగా అనిపించినా లేచి స్ట్రెచ్చింగ్ చేసుకుని మళ్ళీ సుఖంగా చేస్తుండాలి. ఓకే, వీళ్ళు ఎంత సుఖంగా ప్రయత్నిస్తూ ఉండాలి. ఓకే, చాలా కొంచెం ఓపికగా, ఓకే, చాలా ఇష్టపడుతూ చేయాలి. కష్టపడుతూ చేసినా ఎక్కువ లాభం ఉండదు, స్లోగా ఉంటుంది. ఇష్టపడుతూ చేయాలి. మళ్ళీ అది కూడా ఉంది. ఏంటి మనం ఇష్టపడుతూ చేయాలంటే ఏంటి, ఒకసారి 1 minute స్టాండింగ్ మెడిటేషన్, 1 minute సిట్టింగ్ మెడిటేషన్, లేకపోతే అలా మధ్య చిన్న చేంజెస్ చేస్తున్నా కానీ మనం 1 minute ఉంది కదా మంచిగా శ్రద్ధగా చేస్తాం అన్నమాట. శ్రద్ధగా చేయాలన్నమాట. ఈ 1 minute చేసి ప్రతిసారి నేను 1 నిమిషమే చేస్తాను, శ్రద్ధగా ఈ 1 నిమిషం చేస్తాను, ఒక 10 సెకండ్లు ఎప్పటికప్పుడు అలా అనుకుంటూ ఆ శ్రద్ధగా చేస్తుంటే ధ్యానం యొక్క శక్తి పెరుగుతుంది. శక్తి బాగా పెరిగినప్పుడు మాత్రమే మనకు అప్పుడు ఈ పరావిద్య అనేది వస్తుంది అన్నమాట. ఒకటే సెకండ్ లో మనం డీప్ గా వెళ్ళిపోవడం. ఓకే, ధ్యానంలో కళ్ళు మూసుకున్నామంటే ఒకటే సెకండ్ లో నొప్పులన్నీ మాయమైపోవడం. ఓకే, అంటే ఉండవని కాదు, ఉన్నా కానీ అవి ఇబ్బంది పెట్టిన స్థితిలో ఉంటాయి. ఓకే, ఇన్ఫర్మేషన్ పరంగా ఇక్కడ ఏదో మోకాలు నొప్పి ఇదివరకు ఉండేది, ఇప్పుడైతే ఇబ్బంది లేదు, కానీ ఉన్నదైతే ఉంది కానీ ఇబ్బంది అయితే లేదు. దానివల్ల అంత డీప్ గా వెళ్ళాము. అలా ఒకటే సెకండ్ లో వెళ్ళే అది వస్తుంది. ఎలా వస్తుంది, శక్తి పెరుగుతూ ఉంటే వస్తుంది. ఎలా శక్తి పెరుగుతుంది, మనం ధ్యానం ఎక్కువసేపు చేస్తే ఎక్కువ రెగ్యులర్ గా క్రమం తప్పకుండా రోజు చేస్తూ ఉంటే అది శక్తి పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో అవేర్నెస్ పెరుగుతుంది, ప్లస్ ఆ డీప్నెస్ కూడా పెరగాలి. అదే మనం ఏంటి, ఓన్లీ అవేర్నెస్ పెరిగితే కూడాను ఆలోచనలు వస్తుండొచ్చు, నొప్పులు వస్తుండొచ్చు. ఓకే, అవేర్నెస్, నొప్పులు పట్ల అవేర్నెస్, కానీ ఆ డెప్త్ కూడా పెరగాలి. మనం ఆ డెప్త్ పెరుగుతున్న డీపెస్ట్ స్లీప్ లోనే అవేర్నెస్ ఉండాలి. అప్పుడే మనకు అది మన శరీరంలో ఏదైనా ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది. తర్వాత ఏంటి, మనసులో కూడా ఇబ్బందులు ఏముండవు, మనసులో ఇబ్బందులు ఉండవు, శరీరంలో ఇబ్బందులు ఏముండవు అన్నమాట. ఎందుకు డీప్ లో ఉండవు, ఆ డీప్ మెడిటేషన్ ఉండవు. డీప్ మెడిటేషన్ అందుకే డీప్ స్లీప్ ప్లస్ అవేర్నెస్ అని చెప్పాం అన్నమాట. అది ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ఇది దాని గురించి మనం ఈ సాధన అంతా కూడా డీప్ గా వెళ్ళాలి, ప్లస్ అవేర్నెస్ లో ఉండాలి. అది మన టార్గెట్. ఎలా చేయాలి దాని గురించి 1-2 ఫార్ములాస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఏంటి అంటే 5 నిమిషాలు మెడిటేషన్, యోగ నిద్ర పెట్టుకోవాలి. మనం 5 నిమిషాలు యోగ నిద్ర, చిన్న యోగ నిద్ర యూట్యూబ్ లో ఉంటే అవి పెట్టుకోవాలన్నమాట. ఇంగ్లీష్ లో ఉన్నట్టుంది ఒకటి 6 నిమిషాలది, అది కానీ ఏదన్నా, లేకపోతే తెలుగులో 5 నిమిషాలు చిన్నవి పెట్టుకోవాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంట ఉన్నా కానీ పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకుని అలారం పెట్టుకోవాలి. 5 నిమిషాలు చేస్తాను. ఎందుకు 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు అంటే శ్రద్ధగా ఉంటుంది కాబట్టి, శ్రద్ధగా బాగా ఏం చేయాలి, నిదానమైన శ్వాస 10 సెకండ్లు, బాడీ రిలాక్స్ 10 సెకండ్లు, స్మైల్ 10 సెకండ్లు.
నిదానమైన శ్వాస 10 సెకండ్లు, మళ్ళీ బాడీ రిలాక్స్ 10 సెకండ్లు, స్మైల్ 10 సెకండ్లు. ఐస్ రిలాక్స్, షోల్డర్స్ రిలాక్స్, స్టమక్ రిలాక్స్, కడుపు రిలాక్స్, కాలు రిలాక్స్, చేతులు రిలాక్స్. అలా 5 నిమిషాలు యోగ నిద్ర చేసి 1 నిమిషము మనం బ్రేక్ తీసుకోవాలి. అలా మనము చేస్తూ ఉండాలి. అలా ఎక్కువ సార్లు చేయాలన్నమాట. ఓకే, అలా ముఖ్యంగా చేసినప్పుడు 1.5 గంటల నుంచి 3 గంటలు చేయాలి. ఇలా 1 నిమిషం బ్రేక్ తీసి కళ్ళు ఓపెన్ చేసి అవసరంతో వాకింగ్ చేయాలి. చేసి మళ్ళీ 5 నిమిషాలు ఇమీడియట్గా లోపల డీప్లో కూర్చోవాలి. అదే దీని ద్వారా వస్తుంది డీప్. లేకపోతే ఏంటి, 5 minutes సిట్టింగ్, 1 minute స్టాండింగ్ నేను మెడిటేషన్ తెలుగు హిందీలో ఒకటి ఉంది. అది మనం గుడాకేశ 2.0 పెట్టమని చెప్పాను, పెడుతున్నాను అనుకుంటున్నాను. లేకపోతే పెట్టించుకొని చేయాలి. 5 minutes కూర్చోవడం, 1 నిమిషం నుంచోవడం, 5 minutes కూర్చోవడం, 1 నిమిషం నుంచోవడం. అది కూడా ఏంటి, అందులో ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. నుంచినప్పుడు కూర్చోమంటే వెంటనే ఇమీడియట్గా బాడీ రిలాక్స్ అయిపోవాలి. ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇమీడియట్గా. అది చేస్తున్నా కానీ, అది డైలీ 1 గంట సేపు చేసినా కానీ బాగా అది నైట్ పూట చేస్తాం కాబట్టి చాలా ఫాస్ట్గా డీప్లోకి వెళ్ళిపోవడానికి ఆ ఇన్స్ట్రక్షన్స్ అలానే ఇచ్చాను. ఓకే, ఈ రెండింటిలో కానీ మనకు ఫాస్ట్గా డీప్లోకి వెళ్ళడం వస్తుంది. మూడోది ఏంటి, ఓపెన్ ఐస్తో మనం బాగా ఓపెన్ ఐస్తో ఉన్నప్పుడు బాగా అవేర్నెస్ ఉంటుంది. మనం బాడీ స్టేట్కి వెళ్ళి అప్పుడు మీ ఓపెన్ ఐస్తో నా వాచ్ లోపల డీప్ స్లీప్ రావాలని చెప్పాను. ఓకే, ఈ 3 టెక్నిక్స్ ద్వారా మనం అంటే ఫాస్ట్గా వెళ్తాం. అవేర్నెస్తో డీప్ స్లీప్లోకి వెళ్ళాలన్నమాట. డీప్ స్లీప్లోకి వెళ్ళాలి. అది అవేర్నెస్తో డీప్ స్లీప్ వెళ్ళడానికి ఈ టెక్నిక్స్. ఎందుకు అవేర్నెస్తో డీప్ స్లీప్ వెళ్ళాలి? వాళ్ళు 1 నిమిషం నుంచున్నారు, 4-5 నిమిషాలు కూర్చున్నారు కదా, అప్పుడు వాళ్ళకి వాచ్ ఆ కూర్చున్న 4-5 నిమిషాలకు వాళ్ళకి డీప్ స్లీప్ వచ్చింది అనమాట. మన గుడాకేశ వాళ్ళకు ఒక్కరికి కాదు, ఒక్కరికి వస్తే ఏదో మిరాకిల్గా చాలా మందికి వచ్చింది. మన అడ్వాన్స్ వర్క్షాప్లో చేయించాం. ప్రతి 5 నిమిషాలు కూర్చోవాలి, ధ్యానం చేయాలి, 1 నిమిషం లేచి నుంచోవాలి. అని నుంచినప్పుడు ఆ డీప్ స్లీప్ ఉండదు. మళ్ళీ కూర్చున్న 5 నిమిషాల్లో 4 నిమిషాలు 5 నిమిషాలు డీప్ స్లీప్ వస్తుంది అనమాట. అలా చేయించాను. అలా వచ్చింది, అందరికీ చాలా మందికి వచ్చింది అనమాట. సో కాబట్టి ఈ విధంగా అంటే ఆ విధంగా అందరికీ రావాలి, డీప్ స్లీప్ రావాలి, ప్లస్ అవేర్నెస్ ఉంటుంది. మనం నుంచి ఉంటున్నాం, నిమిషం నుంచి ఉంటున్నాం, అక్కడ అవేర్నెస్ వస్తుంది. ప్లస్ ఏంటి, ఓపెన్ ఐస్ లోపు కూడా డీప్ స్లీప్ ఎంతో మందికి వచ్చింది. ఓకే, ఇది కూడా రావాలి. ఓకే, స్టాండింగ్ అండ్ సిట్టింగ్ లో డీప్ స్లీప్ రావాలి, ఓపెన్ ఐస్ లో డీప్ స్లీప్ రావాలి. ఇవి 2 వచ్చినప్పుడు మనకు పర్ఫెక్ట్ గా, అప్పుడు మాత్రమే మనకు ఈ గుడాకేశ 2.0 రాకపోతే ఏంటి, మళ్ళీ రాలేదో అనుకోవద్దు, వేరే వాళ్ళకి వస్తుంది. మీరు రోజు ప్రయత్నిస్తుంటే వస్తుంది. అది 1 నెల రోజులు ప్రయత్నము, 2 నెలలు ప్రయత్నం, 6 నెలలు ప్రయత్నం చేస్తూ ఉండాలి. 6 నెలల లోపల వస్తుంది అనమాట. అంటే ఏంటి, రోజు ప్రయత్నిస్తున్నాం మనం. ఓకే, నడుము వాల్చకుండా ఉంటున్నాము, ప్రయత్నిస్తున్నాం. రోజు 1 గంట సేపు నేను స్టాండింగ్ సిట్టింగ్ చేస్తున్నాను. ఓకే, 1 గంట సేపు ఓపెన్ ఐస్తో చేస్తున్నాను. 1 గంట సేపు 5 నిమిషాలు యోగ నిద్ర, 1 నిమిషం బ్రేక్, ఏదో అలా బ్రేక్ తీసుకుని మళ్ళీ 5 నిమిషాలు యోగ నిద్ర చేస్తున్నా. ఇలా చేస్తుంటే వస్తుంది, పక్కా వస్తుంది. ఓకేనా? విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.